టీడీపీ నాయకులు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. నిరుద్యోగికి బుద్ధిస్తే బుద్ధి ఎత్తేసావు, పండగ వస్తే పండగ కానుకలు, క్రిస్టమస్ వస్తే క్రిస్టమస్ కానుకలు, రంజాన్ వస్తే రంజాన్ కానుకలు ఇచ్చాం, దాన్ని మంట కలిపావు. రుణమాఫీ ఇచ్చాం. ఈ రకంగా చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి 120 పథకాలని ఎత్తేసినటువంటి గనుడువు నువ్వని చెప్పి సందర్భంగా తెలియచేస్తున్నాను. మాట్లాడితే నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ, నా ఎస్టీ అంటావు. రాజ్యాంగబద్ధంగా ఈ వర్గాలకి అందవలసినటువంటి సప్లాన్ నిధులు ఇదేదో ఆషామాషిగా ఎవరో దయాక్షాణాలతో కాకుండా, ధర్మంతో కాకుండా రాజ్యాంగం ఇచ్చింది ఎస్సీ ఎస్టీలకి సప్లాన్ నిధులు. ఈ 4 సంవత్సరాలు 7 మాసాల్లో సప్లాన్ నిధులు ఒక్క పైసా ఎస్టీలకో, ఎస్సీలకో, బీసీలకో నువ్వు ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉంటే ధైర్యంగా వచ్చి చెప్పమని కోరుతున్నాను. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండేటప్పుడు విపరీతంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాం. ఆ రోజు నువ్వు ప్రతి కాలేజీకి వెళ్ళావు, ప్రతి విద్యార్థి దగ్గరికి వెళ్ళావు. చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ప్రభుత్వంలోనే 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయని అబద్ధాలు చెప్పి, విద్యార్థులారా నా గెలుపుకు సహకరించండి, నాకు ఓట్లేయండి, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం జనవరిలో ఒక క్యాలెండర్ ఇచ్చి ఉద్యోగాలు చేస్తానని చెప్పి మాటిచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ 4 సంవత్సరాలు 7 మాసాల్లో ఒక్క ఉద్యోగమైనా ఇచ్చావా? చంద్రబాబు నాయకత్వంలో ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి పెట్టాం. నువ్వేం చెప్పావు? నేను వస్తే ప్రతి సంవత్సరం డిఎస్సి పెట్టి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇస్తానన్న. ఒక్క ఉపాధ్యాయ ఉద్యోగమైనా ఇచ్చావని నేను అడుగుతున్నాను. కొండ బద్దలు కొట్టి చెప్పావు, నేను వస్తే విద్యుత్ ఛార్జీలు ఒక్క పైసా పెంచనని. సిగ్గు లేకుండా మాట్లాడావు. ఈ 4 సంవత్సరాలు 7 మాసాల్లో దాదాపుగా 64,000 కోట్ల రూపాయలు పేదవాడి మీద విద్యుత్ ఛార్జీలు పెంచావు. ఇంకొకటి అత్యంత ప్రధానమైనటువంటి అంశం, చంద్రబాబు నాయుడు గారు గోకుర్లతో మగ్దాన్ని పట్టిస్తున్నాడు, ఆడవాళ్ళ తాలిబెట్టులతో ఆడుకుంటున్నాడని నిస్సిగ్గుగా మాట్లాడావు. నేను వస్తే మద్యపానాన్ని నిషేధిస్తానన్నావు. ఇంకొక మాట చెప్తే ఎవడమైనా సరే తల తెంచుకుంటాం కానీ మాట తప్పం. ఎంత సిగ్గు లేకుండా మాట్లాడాడంటే 2024లో మద్యపానాన్ని నిషేధించిన తరువాతే నేను ఓట్లు అడుగుతాను, లేకపోతే ఓట్లు అడగనని సిగ్గు లేకుండా మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి, రేపు నువ్వు 2024 ఎలక్షన్లలో ఏం మొహం పెట్టుకొని నువ్వు ఓట్లు అడుగుతావని చెప్పి నేను అడుగుతున్నాను. మద్యపానాన్ని నిషేధించడం కాదు, మద్యం మీద వచ్చినటువంటి ఆదాయాన్ని తాకట్టు పెట్టి 25,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి మా పీకలకు చుట్టినటువంటి నువ్వు అసలు నువ్వు ఏమనాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పేదవాడికి ఇంటికి ₹1 రిజిస్ట్రేషన్ చేస్తానన్నావు. ప్రతి ఇంటికి 10,000, 20,000 బలవంతంగా వసూలు చేసి అక్కడ డబ్బు కూర్చుకున్నావు. ఈ రాష్ట్రానికి 2 లక్షల కోట్ల ఆదాయం వచ్చినటువంటి అమరావతి నమ్మించి గొంతు కోచావు. ఎంత యాక్షన్ చేసావంటే, చంద్రబాబు నాయుడికి ఇల్లు లేదు, నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను, నా మీద తప్పుడు సమాచారం చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు, నేను అధికారంలోకి వస్తే అమరావతి మార్చేస్తానని తప్పుడు సమాచారం ఇచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నారని ఓకదంపుడు ఉపాసనాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అమరావతి ఏం పాపం చేసింది? మొత్తం అమరావతిని ముంచేశావు. ఒక్క పైసా పెట్టుబడి లేకుండా 34,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల్ని ముంచేసావని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. పాపం అమాయకులు, ఉద్యోగ ఉపాధ్యాయులు సిపిఎస్ రద్దంటే ఆ రోజే చెప్పాను, ఒంటి మీద చొక్కాలు తీసి ఎగిరెగిరి ఓట్లేసి గెలిపించినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకి నన్ను నమ్మండి, అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి
ఎన్ని వారాలు అయ్యాయి జగన్మోహన్ రెడ్డి? ఎందుకు నువ్వు సిపిఎస్ రద్దు చేయలేదు? 125 వృత్తులకు చెందిన వాళ్ళు ఇసుక మీద ఆధారపడ్డారు. చంద్రబాబు నాయుడు ఉచితంగా ఇసుకిస్తే నేను అది కంటిన్యూ చేస్తాను, ఇంకా సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పి మొత్తం ఇసుకంతా నీ గుప్పిట్లో పెట్టుకొని వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసి 125 వృత్తులు లేకుండా భవన నిర్మాణ కార్మికులు నీ ఉసురు తగి చనిపోయారు. ఆ ఉసురంతా నీకే తగులుతుంది. దీనికి ఆన్సర్ చెప్పు. ఈ రకంగా 1 కాదు 2 కాదు మాట్లాడితే అమ్మఒడి అంటావు, 13,000 ఇస్తున్నావు. అదే కుటుంబం నుంచి నాన్న బుడ్డి పేరుతో 70,000 కొట్టేస్తున్నావు. ఇలా 1 కాదు 2 కాదు చెప్పుకుంటూ పోతే 85% హామీలు నెరవేర్చలేదు. ఆంధ్రప్రదేశ్ అంటే ఒక అందమైన ప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అంటే ఒక అభివృద్ధి చెందినటువంటి ప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అంటే ఢిల్లీకి గౌరవప్రదమైనటువంటి రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ పేరు అందరూ చంద్రబాబు నాయుడు పేరు చెప్తే దేశ విదేశాల్లో చెల్యూటు కొట్టినటువంటి పరిస్థితి. ఈరోజు ఇటువంటి ఆంధ్రప్రదేశ్లో నువ్వు పాదయాత్రలో అందరికీ హామీలు ఇచ్చావు. అంగన్వాడీలకు వెళ్తే నేను గర్వంగా చెప్తున్నాను, 6,500 రూపాయలు ఉన్నటువంటి అంగన్వాడీ శాలరీని ఆ రోజు నేను కూడా సబ్ కమిటీలో ఒక మెంబర్గా ఉన్నాను. ఒకేసారి 5,000 పెంచి 10,500 రూపాయలు చేశాం. చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు, మీరు నాకు ఓట్లేసి గెలిపించండి, నేను వచ్చిన తర్వాత తెలంగాణలో ఎంత ఇస్తున్నారో వాళ్ళకంటే ఒక 1,000 రూపాయలు ఇస్తానని చెప్పావు.